1969లో మనుషులు మొదటిసారి చంద్రుడిపైకి వెళ్ళినప్పుడు మన ఆలోచన విధానంలో ఒక గొప్ప మార్పు వచ్చింది. మనకు ఇంకా ఎలాంటి హద్దులు లేవని మానవ జాతి మొదటిసారి నిరూపించింది. మనం భూమిని దాటి అంతరిక్షం ద్వారా ప్రయాణించినప్పుడు వేరొక ప్రపంచంలో అడుగుపెట్టాము. ఆ క్షణం నుండి మనకి తెలివి, సైన్స్ ఇంకా పట్టుదలతో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలమని నమ్మకం బలపడింది. ఆ నమ్మకం కాలం గడిచే కొద్దీ ఇంకా బలపడింది. మనం ఆటంలను విడగొట్టి ఊహించలేని శక్తిని బయటకు తీయడం నేర్చుకున్నాము. నిమిషాల్లో మొత్తం నాగరికతలను అంతం చేయగలిగే న్యూక్లియర్ ఆయుధాలను మనం తయారు చేశాం. మనం డిఎన్ఏ రహస్యాలు కూడా తెలుసుకున్నాం. ఇంకా ప్రాణం యొక్క మూల సూత్రాలను ఎలా మార్చాలో నేర్చుకున్నాం. మనుషుల కంటే బాగా పనులు చేసే స్వయంగా నేర్చుకునే మెషిన్స్ను మనం సృష్టించాం. ఒకప్పుడు మ్యాజిక్లా అనిపించే టెక్నాలజీ వాడి పనిచేయని గుండెలను మార్చాం, అవయవాలను ట్రాన్స్ప్లాంట్ చేశాం, ఇంకా మనుషులను బ్రతికించాం. కానీ ఇంత ప్రగతి సాధించినా సరే ఒక మాట ఇంకా పెద్ద బరువుగానే ఉంది. ఈ టెక్నాలజీ కూడా దానిని తొలగించలేకపోయింది. అదే క్యాన్సర్. నమస్కారం, నా పేరు సెరీనా. వెల్కమ్ టు నిజమా సెరీనా. ఈ డయాగ్నోసిస్ వింటే చాలు కుటుంబాలు భయంతో వణికిపోతారు. దీనికి మనిషి తెలివి, పవర్, డబ్బు ఇంకా స్టేటస్తో పని లేదు. ఇది సైంటిస్టులను, రైతులను, పెద్ద నాయకులను ఇంకా చిన్న పిల్లలను ఎవరిని వదలకుండా అందరినీ ఒకేలా అటాక్ చేస్తుంది. మనం ఇంత అడ్వాన్స్ కాలంలో ఉన్నా సరే దీని ప్రభావం చూస్తే మాత్రం ఇది ఇంకా ఏదో పాతకాలం నాటి భయంకరమైన వ్యాధిలా అనిపిస్తుంది. మనుషులు ఇవన్నీ సాధించగలిగినప్పుడు మరి క్యాన్సర్ని ఎందుకు నయం చేయలేకపోతున్నాం? సైన్స్ ఓడిపోతుందా? లేక మెడిసిన్ ఇంకా అంత అడ్వాన్స్గా లేదా? లేక వీటన్నిటి మధ్య ఇంకేదో అడ్డొస్తుందా? డబ్బు ఇంకా పవర్ కోసం ఏదైనా చెడు జరుగుతుందా? ఈ ప్రశ్న చాలా కాలం నుండి జనాలను వెంటాడుతుంది. దీనివల్ల అనుమానాలు ఇంకా కోపం పెరిగాయి. అంతేకాదు, ఇది మెడికల్ ఫీల్డ్లోనే ఒక పెద్ద వివాదంగా మారింది. దీనికి నిజమైన సమాధానం తెలుసుకోవాలంటే మనం గట్టిగా నమ్మే కొన్ని పాత ఆలోచనలు ముందు పక్కన పెట్టాలి. చాలామంది చేసే మొదటి తప్పు ఏంటంటే క్యాన్సర్ని బయట నుండి వచ్చే శత్రువులాగా ఊహించుకోవటం. వైరస్ లేదా బ్యాక్టీరియా లాగా ఏదో బయట నుండి వచ్చి మన బాడీని అటాక్ చేస్తుందని అనుకుంటారు. అలా అనుకోవడం సహజం, ఎందుకంటే మనకు వచ్చే చాలా రోగాలు అలాగే ఉంటాయి. వచ్చిన దాన్ని చంపేస్తే చాలు, మనం బాగైపోతాం. క్యాన్సర్ అలా పనిచేయదు. క్యాన్సర్ మన బాడీ బయట నుండి రాదు. ఇది బయట నుండి వచ్చి దాడి చేయదు. ఇది ఇన్ఫెక్షన్ లాంటిది కాదు. క్యాన్సర్ మన లోపల నుండే పుడుతుంది. ఇది మీ సొంత సెల్స్తోనే తయారవుతుంది, మీ సొంత డిఎన్ఏనే. మీ బాడీ స్ట్రక్చర్ ఎలాంటి కంట్రోల్ లేకుండా పనిచేయడం వల్ల ఇది వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే క్యాన్సర్ అనేది బయట నుండి జరిగే దాడి కాదు. అది మన బాడీలో కంట్రోల్ పోయిన ఒక పరిస్థితి. ఆరోగ్యమైన సెల్స్ కొన్ని ఖచ్చితమైన రూల్స్ని పాటిస్తాయి. అవి అవసరమైనప్పుడు మాత్రమే డివైడ్ అవుతాయి. వాటి పని అయిపోగానే డివైడ్ అవ్వడం ఆపేస్తాయి. ఒకవేళ అవి బాగా డ్యామేజ్ అయిపోతే బాడీని కాపాడడం కోసం వాటినంతట అవే అంతమైపోతాయి. ఈ రూల్స్ వల్లే మన బాడీ సరిగ్గా పనిచేస్తుంది. సెల్స్ ఎప్పుడైతే ఈ రూల్స్ని పాటించడం మానేస్తాయో అప్పుడు క్యాన్సర్ మొదలవుతుంది. దీంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే క్యాన్సర్ సెల్స్ చూడడానికి హెల్తీ సెల్స్ లాగే ఉంటాయి. అవి మంచి సెల్స్ మధ్యలో దాక్కుంటాయి. అవి మంచి సెల్స్ వాడే రక్తాన్ని, పోషకాలను ఇంకా సిగ్నల్స్ని వాడుకుంటాయి. అందుకనే ఇన్ఫెక్షన్స్ని తగ్గించడం కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ పూర్తిగా వేరు. డాక్టర్స్ ఇక్కడ బయట నుండి వచ్చిన వాటిని తొలగించటం లేదు. వాళ్ళ బాడీ మొత్తం పాడవకుండా అందులో సరిగ్గా పనిచేయని పార్ట్స్ని మాత్రమే తీసేయడానికి ప్రయత్నిస్తారు. అందుకనే క్యాన్సర్ ట్రీట్మెంట్స్ చాలా కఠినంగా అనిపిస్తాయి. కీమోథెరపీ క్యాన్సర్ సెల్స్తో పాటు మంచి సెల్స్ని కూడా పాడు చేస్తుంది. రేడియేషన్ చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ని కూడా దెబ్బతీస్తుంది. సర్జరీ ద్వారా బాడీలో ఉన్న కొన్ని భాగాలను మొత్తంగా తీసివేయాల్సి వస్తుంది. దీని అర్థం మెడిసిన్ వెనుకబడి ఉందని కాదు. జనాలు చాలాసార్లు క్యాన్సర్ని మూన్ ల్యాండింగ్తో పోలుస్తారు. అది ఎలా సాధ్యమైంది, కానీ ఇది ఇంకా ఎందుకు సాధ్యం అవ్వట్లేదు అని అడుగుతారు. మూన్ ల్యాండింగ్ అనేది ఇంజనీరింగ్ సమస్య. ఇంజనీరింగ్ సమస్యలో కొన్ని ఖచ్చితమైన రూల్స్ని పాటిస్తాయి. క్యాలిక్యులేషన్ మధ్యలో ఫిజిక్స్ తన రూల్స్ని ఎప్పుడూ మార్చుకోదు. మనం గెలవకుండా ఉండడానికి రాకెట్ తనని తాను మార్చుకోదు. ఒక్కసారి సొల్యూషన్ దొరికితే దాన్ని మళ్ళీ మళ్ళీ అలాగే చేయొచ్చు. క్యాన్సర్ అనేది ఒక బయాలజికల్ సమస్య. బయాలజీ ఫిక్స్డ్ రూల్స్తో పనిచేయదు. అది మారుతూ ఉంటుంది. అది ఎవాల్వ్ అవుతుంది.
దానిపై ప్రెజర్ పడుతున్నప్పుడు అది తనను తాను మార్చుకుని రెస్పాన్స్ అవుతుంది. మెడిసిన్ క్యాన్సర్ సెల్స్ని అటాక్ చేసినప్పుడు అక్కడ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్లో అది తన్ను తానే మార్చుకుంటుంది. అందుకనే ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా చాలాసార్లు క్యాన్సర్ మళ్ళీ వస్తుంది. దీనికి కారణం ప్రతిసారి ట్రీట్మెంట్ ఫెయిల్ అవుతుందని కాదు. నిజం చెప్పాలంటే చాలాసార్లు ట్రీట్మెంట్ అవసరం కన్నా బాగా పనిచేస్తుంది. అది వీక్గా ఉన్న క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది, కానీ బలమైన సెల్స్ని మాత్రం వదిలేస్తుంది. అలా మిగిలిన సెల్స్ ఏదో ర్యాండమ్గా బ్రతికినవి కాదు. ఆ ట్రీట్మెంట్ని తట్టుకొని నిలబడగలిగిన సెల్స్ అవి ఎప్పుడైతే పెరుగుతాయో అవి ఆ వ్యాధి యొక్క కొత్త రూపాన్ని సృష్టిస్తాయి. ఇది ఇంకా మొండిగా, ఇంకా అగ్రెసివ్గా, చంపడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది మనిషి బాడీ లోపల జరిగే ఎవల్యూషన్. క్యాన్సర్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది తగ్గి మళ్ళీ వచ్చిన ప్రతిసారి మొదట వచ్చిన వ్యాధి కంటే బయాలజికల్గా చాలా వేరుగా ఉంటుంది. అందుకని దీన్ని ఒకేసారి ట్రీట్మెంట్తో పర్మనెంట్గా తగ్గించడం అనేది చాలా చాలా కష్టం అయిపోతుంది. మరో తప్పు అభిప్రాయం ఏంటంటే క్యాన్సర్ అనేది కేవలం ఒక రోగం అని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. క్యాన్సర్ అనేది 200 కంటే ఎక్కువ వేరు రోగాలు ఉన్న ఒక పెద్ద గ్రూప్. అందులో ప్రతి రోగం వేరువేరుగా పనిచేస్తుంది. అవి వ్యాపించే విధానం వేరు, ట్రీట్మెంట్కి అవే రెస్పాన్స్ అయ్యే విధానం కూడా వేరు. ఇంకా చెప్పాలంటే ఒకే రకమైన క్యాన్సర్ ఉన్న ఇద్దరు పేషెంట్స్ని చూసినా వాళ్ళ లోపల ఆ వ్యాధికి గల కారణాలు పూర్తిగా వేరుగా ఉండొచ్చు. దీని అర్థం ఏంటంటే ఒక పేషెంట్కి పనిచేసే మందు ఇంకొకరికి అసలు పని చేయకపోవచ్చు. బయాలజీ పరంగా చూస్తే క్యాన్సర్ అందరికీ ఒకేలా పనిచేసే యూనివర్సల్ క్యూర్ అనేది జరిగే పని కాదు. కానీ ఇవన్నీ తెలిసినా సరే ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ వివాదానికి మూల కారణం డబ్బు. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ప్రపంచంలో చాలా చోట్ల ఇది కుటుంబాలను ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీస్తుంది. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ క్యాన్సర్ మందుల మీద కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి. ఈ ట్రీట్మెంట్స్ చాలా కాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ చేయించుకోవాలి. ఇంకా చాలా ఖర్చు అవుతుంది. బయట నుండి చూస్తే క్యాన్సర్ అనేది కేవలం ఒక రోగంలా కాకుండా ఒక పెద్ద వ్యాపారంలాగా అనిపిస్తుంది. ఈ పరిస్థితి చూస్తే ఒక బలమైన అనుమానం రాక మానదు. క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఇంత లాభం ఉంటే దాన్ని పూర్తిగా నయం చేస్తే ఆ వ్యాపారం మొత్తం పడిపోదా? ఫార్మా లాబీ వివాదానికి మూల కారణమే ఈ ప్రశ్న. క్యాన్సర్కి మందున్నప్పటికీ దానివల్ల లాభం రాదు కాబట్టి కావాలనే దాన్ని బయటికి రానివ్వట్లేదనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఈ నమ్మకం ఊరికేమీ రాలేదు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అనేవి లాభాల కోసం పనిచేసే సంస్థలు. వాళ్ళ షేర్ హోల్డర్స్కి జవాబులు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడైతే లాభం ఖచ్చితంగా వస్తుందో అక్కడే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఇదేమీ రహస్యం కాదు. కార్పొరేట్ వ్యవస్థ పనిచేసే విధానం ఇదే. చరిత్రలో చూస్తే ధరలు మార్చడం, తక్కువ ధరకు వచ్చే జెనరిక్ మందులు లేట్ చేయడం, ఇంకా ప్రాణాలు కాపాడే మందులు అందరికీ దొరకకపోవడం లాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. దీనివల్ల నమ్మకం దెబ్బతిని ఆ చోట అనుమానం వచ్చి చేరింది. కానీ కేవలం అనుమానం ఉంటే అది సాక్ష్యం కాదు. ఒకవేళ క్యాన్సర్కి నిజమైన మందు ఉంటే దాన్ని దాచిపెట్టడం నిజంగా సాధ్యమేనా? క్యాన్సర్ రీసెర్చ్ అనేది ఎవరో ఒక కంపెనీ, గవర్నమెంట్ లేదా ఒక దేశం చేతిలో లేదు. ప్రపంచమంతా ఉన్న యూనివర్సిటీస్, ఇండిపెండెంట్ ల్యాబ్స్, నాన్ ప్రాఫిట్స్, ఇంకా పోటీ పడే ఫార్మాస్యూటికల్ కంపెనీస్, ఇలా చాలా చోట్ల ఈ రీసెర్చ్ జరుగుతుంది. వేలాది మంది సైంటిస్టులు వాళ్ళ రీసెర్చ్ రిజల్ట్స్ని అందరికీ తెలిసేలా పబ్లిష్ చేస్తారు. వాళ్ళు ఒకరి రీసెర్చ్ని ఒకరు ప్రశ్నించుకుంటారు. ఇంకా అందరూ కలిసి చేసిన రీసెర్చ్ ఆధారంగా ముందుకు వెళ్తారు. క్యాన్సర్ని నిజంగా నయం చేసే డిస్కవరీ కేవలం లాభం మాత్రమే కాదు, అది చరిత్ర సృష్టిస్తుంది. దీనివల్ల గొప్ప పేరు, పవర్, ఇంకా మార్కెట్లో గెలుపు వస్తాయి. ఆ డిస్కవరీని బయట పెడితే మెడిసిన్ యొక్క ఫ్యూచర్నే కంట్రోల్ చేయొచ్చు. అలా ఉన్నప్పుడు బుద్ధి ఉన్న ఎవరు దాన్ని దాచిపెట్టరు. అంతేకాక సైంటిస్టులు కూడా మనుషులే. డాక్టర్కి కూడా క్యాన్సర్ వస్తుంది. రీసెర్చర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని క్యాన్సర్ వల్ల కోల్పోతారు. వాళ్ళ పిల్లలకు కూడా అనారోగ్యం పాలు అవుతారు. దీని అర్థం ఫార్మా ఇండస్ట్రీ నిర్దోషి అని లేదా త్యాగం చేసిందని కాదు. నిజం ఏంటంటే అది సినిమాలా డ్రామాటిక్గా ఉండదు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఫార్మా కంపెనీస్ మందులు దాచిపెట్టవు, కానీ డబ్బు వల్ల వాటి ప్రయారిటీస్ మారుతాయి. ట్రీట్మెంట్ వల్ల వచ్చినంత డబ్బు ప్రివెన్షన్ వల్ల రాదు. లైఫ్ స్టైల్ రీసెర్చ్, ఎన్వైరన్మెంట్ కారణాలు, ఎర్లీ స్క్రీనింగ్, ఇంకా పబ్లిక్ హెల్త్ క్యాంపెయిన్స్ ద్వారా డబ్బు సంపాదించడం చాలా కష్టం. అందుకనే ప్రివెన్షన్ కంటే ట్రీట్మెంట్కి ఎక్కువ అటెన్షన్ ఇంకా ఫండింగ్ వస్తాయి. ఇది ఎవరో కలిసి పనిన కుట్ర కాదు. క్యాపిటలిజంలో హెల్త్ కేర్ వ్యవస్థ పనిచేసే విధానం ఇదే. దీనివల్ల ఎలాంటి సిస్టమ్ ఏర్పడిందంటే రోగాన్ని పూర్తిగా నిర్మూలించడం కంటే దీనిని మేనేజ్ చేయడమే బిజినెస్ పరంగా ఎక్కువ లాభం. మరోవైపు సైన్స్ తన పని తాను చేస్తుంది.
నెమ్మదిగా, జాగ్రత్తగా, ఇంకా కొంచెం కొంచెంగా. ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ డ్రగ్స్, ఇంకా పర్సనలైజ్డ్ మెడిసిన్స్ లాంటి కొత్త పద్ధతుల వల్ల చాలామంది పేషెంట్స్ పరిస్థితి పూర్తిగా మారింది. ఒకప్పుడు ప్రాణానికే ప్రమాదమైన కొన్ని క్యాన్సర్స్ని ఇప్పుడు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా క్యాన్సర్ నుండి బ్రతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. కానీ బయాలజీలో ప్రోగ్రెస్ అనేది ఒక పెద్ద మ్యాజిక్ షో లాగా రాదు. అది స్టాటిస్టిక్స్ లాగా వస్తుంది. కొన్ని ఎక్కువ నెలలు, కొన్ని ఎక్కువ సంవత్సరాలు, ఇలా ఆయుష్ పెరుగుతుంది తప్ప ఓవర్ నైట్గా న్యూస్ హెడ్లైన్స్ మారిపోవు. దీనివల్ల సైన్స్లో ఉన్న రియాలిటీకి ఇంకా జనాలు ఏమనుకుంటారో అనే దాని మధ్య ఒక గ్యాప్ వచ్చింది. జనాలకి పూర్తిగా మెడిసిన్స్తో గెలవడం కావాలి, కానీ మెడిసిన్ చాలాసార్లు కొంతవరకు గెలవడం మాత్రమే ఇవ్వగలదు. చెప్పాలంటే క్యాన్సర్ అనేది మన బాడీలో ఉన్న కాంప్లెక్సిటీకి మనం చెల్లించుకునే ఒక మూల్యం. ప్రతిసారి సెల్స్ డివైడ్ అయినప్పుడు అక్కడ ఏదైనా ఎర్రర్ జరిగే ఛాన్స్ ఉంటుంది. మెడిసిన్ వల్ల మనిషి ఆయుష్ పెరిగింది కాబట్టి సహజంగానే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా పెరిగాయి. ఆ రకంగా చూస్తే మనం సాధించిన విజయానికి ఇదొక ఫలితం. నిజం ఏంటంటే క్యాన్సర్ని పూర్తిగా నిర్మూలించాలంటే మనం జీవం అనే దానికి ఉన్న బేసిక్ బయాలజికల్ రూల్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం డబ్బు లేదా కష్టానికి సంబంధించిన విషయం కాదు. ఇది బయాలజికల్ లిమిట్స్కి సంబంధించిన విషయం. మెడిసిన్ ఉంది కానీ దాచిపెట్టారు అని నమ్మడం మనకి మనశ్శాంతిని ఇస్తుంది. ఎందుకంటే అలా నమ్మితే పరిస్థితి మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరో కావాలని చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఆ వీళ్ళని ఎవరో పట్టుకుంటే చాలు ఈ సమస్య తీరిపోతుందని ఒక నమ్మకం కలుగుతుంది. కానీ నిజం ఇంకా భయంకరంగా ఉంటుంది. దీనిపై ఎవరికి పూర్తి కంట్రోల్ లేదు. లైఫ్ అనేది కాన్స్టెంట్ అడాప్టేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ సర్వైవల్ ప్రాసెస్లో కొన్ని ఎర్రర్స్ తప్పవు. లైఫ్ పర్ఫెక్ట్ కాదు కాబట్టి ఆ కాంప్లెక్సిటీ నుండి క్యాన్సర్ లాంటి కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి. ప్రాణం పోయే రిస్క్ లేకుండా దాన్ని ఎలా బాగు చేయాలి అనే విషయం అర్థం చేసుకోవడం మానవ చరిత్రలోనే పెద్ద సవాలు. అందుకే క్యాన్సర్కి ఇంకా పూర్తి మందు లేదు. నిజం ఏంటంటే సైన్స్ ఫెయిల్ అవ్వలేదు, మనం ప్రయత్నం ఆపలేదు. కానీ బయాలజీ అనేది ఒక ఇన్ఫినిటీ లాంటి మిస్టరీ. లైఫ్ తనని తాను కాపాడుకోవడానికి ఎన్నో లూప్ హోల్స్ వెతుకుతుంది. ఆ కాంప్లెక్సిటీని గెలవడం అంటే నేచర్ని గెలవడంతో సమానం. ఈ యుద్ధం ఏదొక రోజు మిరాకిల్తో ముగిసేది కాదు. సైన్స్లో మ్యాజిక్కి చోటు లేదు. ఇది కేవలం నాలెడ్జ్, ప్రెసిషన్, ఇంకా మనకి ఉన్న ఓపికతోనే సాధ్యం. మనం నేచర్ ముందు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక తగ్గింపుతో ఉన్నప్పుడే నేచర్ని గెలవగలం.